వైటింగ్ హెల్మెట్. వైటింగ్ హెల్మెట్ అనేది ఫర్ ఇంజనీర్స్, మేనేజర్స్, సూపర్వైజర్స్ అండ్ ఫోర్మెన్. ఇది వైట్ వాడతారు. డెఫినెట్లీ వైట్ వాడేది ఇంజనీర్స్, మేనేజర్స్, కంపెనీ హెడ్ వాళ్ళు, అలాంటి వాళ్ళు మాత్రమే వైట్ వాడతారు. ఆఫ్టర్ ఎవరు వాడతారు. ఆఫ్టర్ ఇది బ్లూ ఫర్ ఎలక్ట్రీషియన్స్, కార్పెంటర్స్ అండ్ అదర్ టెక్నికల్ ఆపరేటర్స్ బ్లూ హెల్మెట్ వాడతారు. మనం సైట్లోకి వెళ్ళగానే మనం తెలుసుకోవచ్చు. వైట్ హెల్మెట్ పెట్టుకోవాలంటే వాళ్ళు సార్ వాళ్ళు, హై పొజిషన్స్ ఉన్న వాళ్ళు, ఇంజనీర్స్, మేనేజర్స్, మేనేజర్స్ అలా ఉన్న వాళ్ళు మాత్రమే, సూపర్వైజర్స్ అలాంటి హై పొజిషన్ ఉన్న వాళ్ళు మాత్రమే వైట్. ఆఫ్టర్ దట్ ఫర్ ఎలక్ట్రీషియన్స్ మేబీ బ్లూ వాడకపోవచ్చు, రెడ్ వాడతారు. రెడ్ కూడా ఎలక్ట్రీషియన్ వాడతారు. ఎలక్ట్రీషియన్స్, కార్పెంటర్ అండ్ అదర్ టెక్నికల్ ఆపరేటర్స్ బ్లూ వాడతారు. కాంట్రాక్టర్స్ ఆల్సో బ్లూ యూజ్ చేస్తారు. అండ్ రెడ్ ఒకటి ఎలక్ట్రీషియన్స్, ఫైర్మెన్ వాళ్ళు యూజ్ చేస్తారు. గ్రీన్ ఓన్లీ సేఫ్టీ ఆఫీసర్స్. గ్రీన్ అనేది సేఫ్టీ ఆఫీసర్స్ మాత్రమే యూజ్ చేస్తారు. గ్రీన్ క్యాప్ ఓన్లీ సేఫ్టీ ఆఫీసర్స్. గ్రే కలర్ ఏమున్నది, బ్లాక్ ఎవరు యూజ్ చేయరు. చేస్తే ఇది సైట్ సూపర్ విజిటర్స్ అని ఉంటారు, వాళ్ళు చేస్తారు. ఎల్లో మన గుర్తుండాల్సింది ఏంటంటే ఎల్లో ఫర్ లేబర్స్ అండ్ టు మూవింగ్ ఆపరేటర్స్. ఎనీ లేబర్స్ అయినా ఇది ఎల్లో క్యాప్ చేస్తారు, ఎల్లో క్యాప్ మెయింటైన్ చేస్తారు. బ్లూ కాంట్రాక్టర్స్ మాత్రమే కొందరు యూజ్ చేస్తారు. ఇది ఎల్లో మాత్రం లేబర్స్, డెఫినెట్లీ లేబర్స్ యూజ్ చేస్తారు. ఎవరు యూజ్ చేయరు, లేబర్స్ వల్ల యూజ్ చేస్తారు. బ్రౌన్ అనేది వెల్డింగ్ వాళ్ళు యూజ్ చేయరు, ఎందుకంటే వెల్డింగ్ వాళ్ళు కూడా సేమ్ ఇదే యూజ్ చేస్తారు, మన ఎల్లో కలర్ యూజ్ చేస్తారు. రెడ్ అయితే ఎలక్ట్రీషియన్, ఫైర్ ఫైటర్స్ అలాంటి వాళ్ళు యూజ్ చేస్తారు. గ్రీన్ సేఫ్టీ ఆఫీసర్, ఓన్లీ సేఫ్టీ ఆఫీసర్. సేఫ్టీ మేనేజర్, సేఫ్టీ ఇంజనీర్, సేఫ్టీ ఆఫీసర్, ఫైర్ ఇంజనీర్ అలాంటి వాళ్ళు ఎవరైనా సరే హెచ్ఎస్సీ ఆఫీసర్ మొత్తం గ్రీన్ యూజ్ చేస్తారు. బ్లూ ఎలక్ట్రీషియన్ యూజ్ చేయరు, బ్లూ కాంట్రాక్టర్ మాత్రమే యూజ్ చేస్తారు. How to use fire extinguishers? See, this is how to use a fire extinguishers. First one చూడండి. Fill the పిన్ తీయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిన్ తీయాలి. దీనికి ఉంటుంది ఫైర్ ఎక్స్టింగ్విషర్ పిన్ ఉంటుంది, ఆ పిన్ తీసేయాలి. ఆ పిన్ తీసేసినాక సెకండ్ వన్ బేస్ ఆఫ్ ఫైర్, అంటే మనకి ఎక్కడైతే కాలిపోతుందో అదైతుందో దాన్ని తీసి పిన్ను తీసి ఇలా కొట్టేందుకు ఎయిమ్ చేయడం, ఎయిమ్లో పార్టిసిపేట్ చేయడం. అంటే ఇప్పుడు పైప్ ఉంటుంది, ఫైర్ ఎక్స్టింగ్విషర్కి సంబంధించిన పైప్ ఉంటుంది. ఆ పైప్తో మనం ఏదైతే ఆడుతుందో పైప్ స్ట్రైట్గా పెట్టాలి. స్ట్రైట్గా పెట్టి స్ట్రైట్గా వెళ్ళి అది చూడండి. స్ట్రైట్గా పెట్టినాక థర్డ్ వన్ చూడండి పైకి. ఈ థర్డ్ వన్ చూస్తే లెవెల్ చూస్తుంది. చూసినాక ఆఫ్టర్ టూ సైడ్ అంటే ఇలా అనడం మాత్రమే ఉంటుంది. ఏదైతే ఏం ఉందో ఆ ఏం మీద డైరెక్ట్ అప్లై చేయడం, అంటే అప్లై చేయడం ఉంటుంది. ఫైర్ ఫైటర్ నాలెడ్జ్, ఫైర్ ఫైటర్ గ్రేడ్, ఫైర్ ఫైటర్ రూల్స్. హౌ టు ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేయడం, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎలా యూజ్ చేయాలనేది దొరుకుతుంది. ఇది మీకు చెప్పాను కదా. ఫుల్ ఎయిమ్ ఫిల్స్. ఫస్ట్ మనం ఏదైతే దాని ఉందో దానికి ఉన్న ఒక మూలలాంటి చిన్న బోర్డు ఉంటుంది, దాని బోర్డును తీసేయడం. ఆఫ్టర్ దాట్ మనం ఏమనుకుంటున్నాం, ఎయిమ్ మీద
టీఏఎస్ఎస్ అక్కడ వాల్స్ ఇది ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కింద ఉన్నాయి. వాళ్ళలో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను. అంటే చూసారు కదా, ఫైర్ సేఫ్టీ కాకతీయ నేషనల్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ మనది ఇన్స్టిట్యూట్ ఓషాస్ ఫైర్ ఫైటింగ్ ట్రైనింగ్, కన్స్ట్రక్షన్ సేఫ్టీ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ సేఫ్టీ ఇంజనీరింగ్, కెమికల్ సేఫ్టీ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ ఇంజనీరింగ్, సేఫ్టీ ఆడిటింగ్